అన్నం తినం, భోజనం చెయ్యం మేము. టిఫిన్స్, ఫ్రూట్స్, ఇక అది రకరకాలనమాట. మరి అది దేనికోసం చేస్తున్నారు? మరి అలా చేస్తే ఏమైనా భగవంతుడు ఇంప్రెస్ అవుతున్నారా అని అంటే, మన ఆయన అభిప్రాయం అయితే ఇదిగో 17వ అధ్యాయంలో 5వ 6 శ్లోకంలో చెప్పారు. సో ఈ ఘోర తపస్సుల గురించి నేను రేపు కవర్ చేస్తాను. ఆ తర్వాత ఎవరైతే ఈ రకంగా పంచభూతాలని అంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని హింసించుకోవడం అన్నది భగవంతుని దృష్టిలో అసుర స్వభావం. అసురులంటే ఎవరు? రాక్షసులంటే రాక్షస స్వభావంతో శరీరాన్ని కొంతమంది అయితే అసలు నీళ్లు కూడా తాగరు. అసలు ఆహారము, నీళ్లు, గాలి ఇవన్నీ ఎందుకు తీసుకున్నా? శరీరం అన్నది పంచతత్వాలతో చేశారు కాబట్టి పంచతత్వాలను ఇస్తున్నాం. ఆత్మ పరమాత్మ ప్రకృతి మధ్యలో నడుస్తున్న డ్రామా ఇది. సో ఈ పంచతత్వాలన్నీ ఉన్నది మనకు సేవ చేయడం కోసమే. అసలు వాటి సహజ స్వభావమే, అది ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి, ఏమి ఆశించకుండా. అది కూడా సో భగవంతుడి సృష్టిలో ఇటు ఆత్మ గాని ఇటు ప్రకృతి గాని ఆయన సృష్టిలో ఆయన సృష్టించిన బేస్ ఫ్యాక్టరే అది, బేస్ క్వాలిటీని అది ఇవ్వడం. సో ప్రకృతి తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. ప్రతి తత్వము ఏ కులమత భేదాలు లేకుండా అగ్ని, నీరు, గాలి, వాయువు, ఆకాశతత్వం ఇస్తూనే ఉన్నాయి. అవి చెట్లు కూడా ఇస్తూనే ఉన్నాయి. అంటే ఇవ్వడం అన్నది స్వధర్మం. సో ఆత్మ యొక్క స్వధర్మం కూడా ఇవ్వడమే, దాతస్థితే. కానీ ఈ రోజు తమో ప్రధాన స్థితికి వచ్చేసి ఏమైపోయిందంటే ఇవ్వడం కన్నా తీసుకోవడం ఎక్కువైపోయింది. ఒకవేళ ఇచ్చినా దానికి మళ్ళీ కులాలు, మతాలు, స్టేటస్లు, ఇక రకరకాలు చెప్తే అక్కడి నుంచి మొదలుపెట్టి మరి మనకి ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా, సో ఏ రకంగా మనకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఎక్కడి నుంచో మొదలుపెట్టి, అంటే ఈ రోజు మనం ఇస్తే మనకి ఏమైనా గుర్తింపు వస్తుందా, ఏమైనా స్టేటస్ వస్తుందా, ఇలా రకరకాల బెనిఫిట్లు ఆలోచించి ఇస్తున్నారు. ఆ దాని ఇస్తే ఏమైనా ట్యాక్స్ వస్తుందా, ఎంత వస్తుంది, ఎంత ఎగ్జామ్షన్ వస్తుంది, అంటే మళ్ళీ తిరిగి మనకి ఎంత వస్తుంది. సో ఈ దానాలకు సంబంధించి కూడా భగవద్గీతలో రెఫరెన్స్ ఉంది. అరగంటలో అన్ని నేను కవర్ చేయలేను కాబట్టి ఒకటి తర్వాత ఇలా ఏదో ఒక ఎపిసోడ్ పట్టేసి మీరు ఇలా చెప్పారు, ఇలా కూడా ఉంటది, అలా ఉంటది కదా అని అంటే కొంచెం ఓపికలు పట్టండి అని చెప్తా. నన్ను చెప్పేయమంటే మొత్తం అంతా కూర్చోబెట్టి రోజుల తరబడి చెప్తాను, కానీ అబ్జార్బ్ చేయడానికి మీకు టైం పడుతుంది. అందుకే రోజు కొంచెం కొంచెం చెప్తున్నాము.